నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? ప్రభాస్ నటించిన ది రాజసాబ్ సినిమా రిలీజ్ అయింది. మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ వేరు, సినిమాలో ఉన్న రియాలిటీ వేరు. మన ఎక్స్పెక్టేషన్స్ ఏమో హైలో ఉన్నాయి, కానీ రియాలిటీ చూసుకుంటే గ్రౌండ్ లెవెల్లో ఉంది సినిమా. మొత్తానికైతే సినిమాకి నెగిటివ్ టాక్ అనేది చాలా బలంగా స్ప్రెడ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే టీజరు, ట్రైలరు, సాంగ్స్ చూసినప్పుడు మనకేం అనిపించలేదు, సినిమా ఎక్కడో తేడా కొడుతుంది అని అనిపించింది. తర్వాత మారుతి ఇంటర్వ్యూలు చూసిన తర్వాత ఎస్కేఎన్ అతి చూసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇవన్నీ చూసిన తర్వాత సినిమా పైన ఉన్న హోప్స్ అన్నీ కూడా గాల్లో కలిసిపోయాయి. అయితే రాజాసాబ్ 2.1 అనే ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత సినిమా పైన ఎక్కడో చిన్న హోప్ కలిగింది. అంటే బాగుంటుందేమో, ఇలా ఉంటే చాలు, ఇక సినిమా సంక్రాంతి అంతా రాజాసాబ్దే, ప్రభాస్దే, వచ్చే రిపబ్లిక్ డే వరకు అంటే జనవరి 26 వరకు కూడా ఇక కంటిన్యూస్గా ఈ సినిమా హవానే ఉంటుంది అని అనుకున్నారు, ఎక్స్పెక్ట్ చేశారు. చాలామంది ఏంటంటే ఈ సినిమాకి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సినిమాకి వెళ్ళాం అని చెప్తున్నారు. కానీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. ఏదో చెప్పాలని చెప్తుంటారు, కానీ పాన్ ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయిన ప్రభాస్ నటిస్తున్న సినిమా వస్తుందంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉంటాయా? అందులోనూ మారుతి కూడా ప్రేమ కథా చిత్రం, మహానుభావుడు, భలే భలే మగాడిపోయి ఇలాంటి చాలా మంచి సినిమాలు తీశాడు. మధ్యలో ఆ పక్క కమర్షియల్ ఇలాంటి డిజాస్టర్ సినిమాలు పడి ఉండొచ్చు, కానీ అతను కూడా మంచి డైరెక్టరే. పైగా పాన్ ఇండియన్ సూపర్ స్టార్, ఏం చూసి అయినా ఈయనకు అవకాశం ఇచ్చాడని ఒక క్యూరియాసిటీ అయితే మనకు కలుగుతుంది. దానివల్ల ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఈ సినిమా పైన చాలామంది ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళాం, అయినా సరే బాగోలేదని చెప్తున్నారు, కానీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే వెళ్ళారు. 100కి 99 మంది ఎక్స్పెక్టేషన్స్తోనే వెళ్ళారు. అయితే సినిమాలో హర్రర్ ఎలిమెంట్స్, కామెడీ ఎలిమెంట్స్ ఉంటాయనుకున్నారు, అక్కడ దెబ్బేసింది సినిమా. హర్రర్ ఎలిమెంట్స్, కామెడీ ఎలిమెంట్స్ని పక్కకు సైడ్ చేసేసి ఈ సినిమాని ఫ్యాంటసీ అడ్వెంచర్ జానర్లోకి షిఫ్ట్ చేశాడు మారుతి. అదే ఈ సినిమాకి బిగ్గెస్ట్ మిస్టేక్. అంటే ఇదే పెద్ద తప్పు. మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, అక్కడ థియేటర్లో జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అవుతున్న టైంకి తమిళ్ విజయ్ నటించిన జననాయకన్ సినిమా కూడా రిలీజ్ అవ్వాల్సింది. ఆ సినిమా రిలీజ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఈ సినిమాకైతే ఫరక్ పడి ఉండేది. దానివల్ల సినిమాకి మరింత నెగిటివిటీ పెరిగింది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది వేరు, అక్కడ జరుగుతోంది ఇంకోటి, దానివల్ల సినిమాకి నెగిటివిటీ వచ్చింది. ఇంకోటి ఏంటంటే వింటేజ్ ప్రభాస్ని చూపిస్తామని డబ్బా కొట్టారు, అక్కడ చూస్తే అసలు ప్రభాసే లేడు, మొత్తం డూప్తో లాగించేశారు. క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది చాలా షాట్స్లో. అంటే మారుతి చెప్పాడు హీరోయిన్స్ ఉన్న షాట్స్ అన్నీ కూడా ఆయనే స్వయంగా వచ్చి చేశాడని. ఇక్కడ కామెడీ ఏంటంటే ఆ షాట్స్లో కూడా డూప్ని పెట్టారు. లాస్ట్ సీన్స్లో చూసుకుంటే క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది, ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్కి ఆ డూప్కి ఆ తేడా అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే మొత్తానికి 90% వరకు డూప్తోనే లాగించారు సినిమా మొత్తాన్ని కూడా. ఇక వింటేజ్ ప్రభాస్ కనిపించాడు అనేది మాత్రం ఇంకా చాలా పెద్ద కామెడీ. కానీ రీసెంట్ సినిమాలతో పోల్చి చూసుకుంటే ఇందులో కొంచెం బెటరు. దానికి తోడు ప్రభాస్ ఆయన స్లాంగ్ కావచ్చు, ఆయన మాట్లాడే విధానం కావచ్చు, ఆయన ఎక్స్ప్రెషన్లు కావచ్చు చాలా కామెడీగా ఉన్నాయి. ఒకదానికి ఒకటి పొంతన లేదు. అసలు డైలాగు ఎక్కడో చెప్తుంటాడు, ఎక్స్ప్రెషన్ అనేది ఇంకెక్కడికో పోతుంటుంది. అంటే డైలాగు స్లోగా వస్తుంది, ఎక్స్ప్రెషన్ అనేది ఫాస్ట్గా ఇస్తున్నాడు. అలా వచ్చిందనమాట మొత్తంగా. కానీ అక్కడ వింటేజ్ ప్రభాస్ కనిపించాడంటే మాత్రం ఎవరు కూడా జీర్ణించుకోలేరు. ఇక ఫ్యాన్స్ అయితే చెప్పబట్టదు, ఇంకా వాళ్ళు ఆల్రెడీ ఇంకా తప్పదు కదా, చెప్పుకుంటారు మామూలే ఇంకా. కానీ రియాలిటీలో చూస్తే మాత్రం అక్కడ ఎక్కడ కూడా ప్రభాస్ కనిపించలేదు. మొత్తానికైతే సినిమాకి బిలో యావరేజ్ టు యావరేజ్ అనే టాక్ వచ్చింది. ఒకసారి చూడొచ్చు, ట్రై చేయొచ్చు అన్న విధంగా ఉంది అంతే. వెళ్ళినా కూడా సెకండ్ హాఫ్లో మాత్రం చాలా కష్టం. అంటే థియేటర్స్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ రివ్యూ చెప్పిన వాడిని తిట్టుకుంటారు. నువ్వు చెప్తేనే సినిమాకి వెళ్ళాం, మేము చెప్తే వెళ్ళాం అన్నట్టుగా మళ్ళీ పంపించిన వాళ్ళని సినిమా బాగుందంటే తిట్టుకుంటారు. సెకండ్ హాఫ్లో మాత్రం సినిమాని ఎక్కడికో తీసుకెళ్లారు. తాంత్రిక విద్యలు అంటారు ఫస్ట్, తర్వాత హర్రర్ అన్నారు, తర్వాత దాన్ని మొత్తానికి జానరే షిఫ్ట్ చేశారు. కామెడీ, హర్రర్, థ్రిల్లర్ అని చెప్పేసి మొత్తానికి షిఫ్ట్ చేసి హిప్నోటిజం ఇంకా ఏదేదో చేసుకుంటూ వెళ్ళిపోయారు. అదంతా మనకు అంతగా ఎక్కదు. మొత్తానికి సినిమాకి బిలో యావరేజ్ టు యావరేజ్ అనే టాక్ వచ్చింది. సినిమాకి టికెట్ ప్రైజెస్ అన్నవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో టికెట్ ప్రైజెస్ ఏమన్నా తగ్గితే ఈ సినిమాకి కొంచెం బెనిఫిట్ ఏమైనా ఉండొచ్చు. ఎందుకంటే రేపు ఒక్కరోజే సినిమాకి ఛాన్స్. ఎల్లుండి మనశంకర వరప్రసాద్ సినిమా, చిరంజీవి గారి సినిమా వస్తుంది కాబట్టి ఇక అంతవరకు ఈ సినిమాకి ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఆ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిందంటే ఈ సినిమా కష్టం అవుతుంది మొత్తానికైతే. అయితే ఈ సినిమాకి ఇంకో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇదే టైంకి విజయ్ దళపతి నటించిన జననాయకన్ సినిమా కూడా రావాల్సింది. ఆ సినిమా రిలీజ్ అయి ఉంటే ఈ సినిమాకి టఫ్ కాంపిటీషన్ ఉండేవి, చుక్కలు కనిపించిండేవి. ఈ టాక్కి, ఈ మిక్స్డ్ టాక్కి, నెగిటివిటీకి
ఖచ్చితంగా ఈ సినిమాకి చుక్కలు కనిపించుండేవి. ఆ సినిమా కొన్ని అనుకోని కారణాల వల్ల పోస్ట్‌పోన్ అవ్వడంతో ఈ సినిమాకైతే సోలో రిలీజ్ దక్కింది. కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. అంటే ప్రభాస్‌కి విజయ్ దళపతితో పోటీ పెడుతున్నావా అని మీరు అనుకోవచ్చు. అలా అని కాదు, తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఆ సినిమాకి 400 వరకు థియేటర్స్ ఇచ్చారు. ఇదే రాజసాబ్ సినిమాకి తమిళ్‌లో చూసుకుంటే 35 నుంచి 39, 40 లోపు మాత్రమే థియేటర్లు ఇచ్చారు. అంటే డిఫరెన్స్ మీరే ఇంకా అర్థం చేసుకోండి. కాబట్టి మేజర్గా తెలుగు రాష్ట్రాల్లో గట్టి దెబ్బ పడుండేది. అండ్ ఓవర్సీస్లో కూడా ఆయనకి మంచి కలెక్షన్స్ వస్తాయన్నమాట. అందులోనే ఆయన లాస్ట్ సినిమా, పైగా ఆయనకి ఓవర్సీస్లో ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది. దానివల్ల ఓవర్సీస్లో కూడా ఈ సినిమాకి గట్టి దెబ్బ తగిలుండేది. సో ఆ సినిమా కేవలం ప్రీమియర్ షోస్తోనే దాదాపుగా 65 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. సినిమా రిలీజ్కి ఇంకా 2 రోజులు ఉండగానే ఇక నిన్నటితో సినిమా నిన్న మొత్తంగా ఓవరాల్గా టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేస్తుంటే ఖచ్చితంగా ప్రీ బుకింగ్స్తోనే 80 నుంచి 90 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ పెట్టి ఉండేవాడు. ఇక్కడ ప్రభాస్ పరిస్థితి చూసుకుంటే ప్రీమియర్స్ అంటే ఆ సినిమా 65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినప్పటికీ ఈ సినిమా కేవలం 15 నుంచి 20 కోట్ల లోపు మాత్రమే ఉండేది. అంటే ఎంత డిఫరెన్స్ ఉందో ఇక మీరే చూసుకోండి. మొత్తానికి జననాయకన్ సినిమా పోస్ట్పోన్ అవ్వడంతో ఈ సినిమాకి బాగానే కలిసి వచ్చిందని చెప్పాలి. ఈ సినిమాకి 450 స్క్రీన్లు తగ్గితే ఇక కలెక్షన్స్ పైన ఎంత ప్రభావం పడి ఉండేది. సోలో రిలీజ్ దక్కింది ఆ సినిమా పోస్ట్పోన్ అవ్వడంతో. దాంతో కలెక్షన్స్ కూడా బాగానే పెరిగాయి. ఇక ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. దానికి తోడు టికెట్ రేట్స్ కూడా బాగా హైలో ఉన్నాయి. కాబట్టి ఇక రేపటి నుంచి ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. ఈ రోజుకైతే సినిమా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసింది. అనుకున్న దానికంటే అంటే ఈ సినిమా టీజరు, ట్రైలర్ ఇవన్నీ చూసిన తర్వాత ఈ వచ్చిన నెగిటివిటీకి దానిలోకి వచ్చిన నెగిటివిటీతో చూసుకుంటే ఈ కలెక్షన్లో కంపేర్ చేసి చూసుకుంటే యునానిమస్ నెంబర్స్ అనే చెప్పాలి. అందుకే పాన్ ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ఊరికే అంటారా మరి. సో టాక్తో సంబంధం లేకుండా ఈజీగా ఎప్పుడైనా సరే ప్రభాస్ 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే ఈజీగా రాబడతాడు. అందుకనే ఆయన్ని పాన్ ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనేది. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 46 కోట్ల కలెక్షన్స్ అయితే రాబట్టింది. 46 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. యునానిమస్ నెంబర్ అనే చెప్పాలి. నైజాంలో సరిగ్గా బుకింగ్స్ ఓపెన్ చేయకపోవడంతో అక్కడ గట్టి దెబ్బే తగిలింది. లేదంటే కనుక మినిమం 50 కోట్లకి పైగానే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఉండేది. సో ఓవరాల్గా చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల వరకు అటు ప్రీ బుకింగ్స్ అండ్ డే 1 కలెక్షన్స్ చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల వరకే ఈ సినిమా 45 నుంచి 50 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. ఇక ఓవర్సీస్లో $2.5 and $3 million వరకు కూడా కలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు చూసుకుంటే $2.5 వరకు అయితే ఈ సినిమా కలెక్ట్ చేస్తుంది అనిపిస్తుంది. ఇకపోతే ఓవరాల్గా వరల్డ్ వైడ్గా ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయంటే మినిమం 75 నుంచి 90 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ అయితే రాబట్టే అవకాశం ఉంది ఈ సినిమా. ఇక అంతకు మించి పర్ఫామ్ చేసిందంటే మాత్రం ఇక యునానిమస్గా ప్రభాస్ని పాన్ ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనే చెప్పొచ్చు. అసలు ఈ సినిమా టీజర్ అండ్ ట్రైలర్ వాటికి వచ్చిన టాక్ కావచ్చు, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకి వచ్చిన నెగిటివిటీ కావచ్చు. నెగిటివిటీ అంటే సొంతంగా ఎవరు ఏం దీనికి టాక్ అయితే స్ప్రెడ్ చేయలేదు, బ్యాడ్ టాక్ స్ప్రెడ్ చేయలేదు. సినిమాలో ఉన్న కంటెంట్ని బట్టి అందరూ కూడా బాగా రియాక్ట్ అయ్యారు. అంటే ఎక్స్పెక్ట్ చేసింది వేరు, అక్కడ జరిగింది వేరు కాబట్టి బాగా రియాక్ట్ అయ్యారు. దానివల్ల ఈ సినిమాకి నెగిటివ్ టాక్ అయితే బాగా స్ప్రెడ్ అయింది. సినిమాలో ఉన్నదే స్ప్రెడ్ అయింది. దానివల్ల ఈ సినిమాకి అలా చూసుకుంటే ఈ సినిమాకి ఈ కలెక్షన్స్ అయితే చాలా ఎక్కువనే చెప్పాలి. ఆ టాకు ఆ వచ్చిన కలెక్షన్స్కి అయితే చాలా ఎక్కువనే చెప్పాలి. అంతకు మించి పర్ఫామ్ చేసి 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాటిచ్చిందంటే మాత్రం ఇక ప్రభాస్ అయితే యునానిమస్గా ఎన్ని బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ఇక ఒక 10 ఏళ్ల వరకు ఆయన గురించే చెప్పేయచ్చు. మరి చూద్దాం. ఇప్పుడు డే 1 వరకు అయితే ఈ సినిమా 75 నుంచి 90 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. మరి మొత్తం లెక్కలు వచ్చిన తర్వాత రేపు డే 1 కలెక్షన్స్ పోస్టర్ ఏ విధంగా రిలీజ్ చేస్తారో, మరి ట్రాక్ రికార్డ్స్ ఎలా ఉన్నాయో రేపు మళ్ళీ అప్డేట్ ఇస్తాను. ఇప్పటికైతే ఈ సినిమా 75 నుంచి 90 కోట్ల వరకు అయితే కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. మరి 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబడుతుందా లేదా? మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్ చేయండి.